హలో మై డియర్ వ్యూయర్స్. మనం ఎన్నో రోజుల నుంచి చూస్తున్నటువంటి ఈ బీఈడీకి సంబంధించినటువంటి మోడల్ పేపర్ మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే 2023 సంవత్సరం నుంచి అంటే 2023-24 అకాడమిక్ ఇయర్ నుంచి మనకు బీఈడీలో కొత్త సిలబస్ అనేది రావడం జరిగిందన్నమాట. ఇది 2 సంవత్సరాల బీఈడీ కోర్సుకు సంబంధించినటువంటి పేపర్. సో, ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్, సో బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ సిబిఎస్ఈ న్యూ ఆర్ మీన్స్ రెగ్యులర్ 23 అంటే 2023 అకాడమిక్ ఇయర్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ జూన్లో జరిగిన మోడల్ పేపర్ అనమాట. సో పేపర్ వచ్చేసి ఫిలాసఫికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఫిలాసఫికల్ ఫౌండేషన్ తాత్విక విద్య యొక్క ఫౌండేషన్స్ ఎలా ఉన్నాయనేటువంటి క్వశ్చన్ పేపర్ గురించి అనమాట. సో ఇది మోడల్ పేపర్ శాతవాహన యూనివర్సిటీకి సంబంధించింది. అదేవిధంగా మనం బీఈడీలో ఒకసారి ఆలోచించుకున్నట్లయితే ఏ పేపర్ అయినప్పటికీ కూడా ఓరల్ సిలబస్ నుంచి మనకు కంటెంట్ గురించి మాత్రమే క్వశ్చన్స్ అడగడం జరుగుతుందన్నమాట. పర్టికులర్గా ఇదే క్వశ్చన్ రావడం జరుగుతుంది, ఇదే క్వశ్చన్ ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఏం లేదు. మనం ఓరల్ సిలబస్ని అనలైజ్ చేసుకొని అర్థం చేసుకున్నట్లయితే అక్కడ మనకు అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అనమాట. ఒక యూనిట్ నుంచి 2 లేదా 3 అట్లా. సో ఈ క్వశ్చన్ పేపర్లో మనకు 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది 70 మార్క్స్కి ఉంటుంది అన్నమాట. 3 అవర్స్ డ్యూరేషన్లో ఈ 70 మార్క్స్లో మనకు 2 బిట్స్ ఉంటాయి. సెక్షన్ ఏలో షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఎనీ 5 ఆన్సర్స్ మనం రాయాలి. 5x4 అంటే మనము 5 క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తే ఒకదానికి 4 మార్కులు చొప్పున మనకు టోటల్ 20 మార్క్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా సెక్షన్ 2లో మనము 5x10 ఈచ్ వన్ క్వశ్చన్కి మనకి ఇక్కడ 10 మార్క్స్ యాడ్ అవ్వడం జరుగుతుంది. సో 5 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ బీఈడీకి సంబంధించినటువంటి ఎగ్జామ్లో మనము వీలైనంత వరకు అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కాబట్టి క్లియర్గా మనము సమగ్రమైన సమాచారాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అయితే ఇక్కడ ఎగ్జామ్ ఇంగ్లీష్లో ఉంటుందా తెలుగులో ఉంటుందా అని చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. సో క్వశ్చన్ పేపర్ అనేది మనకు తెలుగు ఇంగ్లీష్ 2 విధాలుగా రావడం జరుగుతుంది. సో మనం ఏ లాంగ్వేజ్లో అంటే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఏ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని మనం ఎగ్జామ్ రాసినప్పటికీ మనకు వచ్చేటువంటి మెమోలో మాత్రం ఇంగ్లీష్ మీడియం అని రావడం అనేది జరుగుతుంది. అందులో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. సో మేము తెలుగు మీడియం, మేము ఇంగ్లీష్ మీడియం అని భయపడాల్సిన అవసరం లేదన్నమాట. సో ఒకసారి మోడల్ పేపర్ని మనం అబ్జర్వ్ చేద్దాం. సో నెంబర్ 1 షార్ట్ క్వశ్చన్స్లో వచ్చేసి డిఫైన్ ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్య యొక్క తత్వశాస్త్రాన్ని నిర్వచించండి. అంటే విద్యకు ఉన్నటువంటి తత్వశాస్త్రం ఏ విధంగా ఉంటుందో నిర్వచించండి అని చెప్పింది అనమాట. దీనికి మనము 1 పేజ్లో ఆన్సర్ రాయడానికి ప్రయత్నం చేసినట్లయితే మనకు మంచి స్కోరింగ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ వచ్చేసి రైట్ నోట్స్ ఆన్ గాంధీయన్ థాట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో విద్యపై గాంధీ గారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అంటే మహాత్మా గాంధీజీ విద్య గురించి ఏ విధమైనటువంటి బోధనలు చేసిండు, ఏ విధంగా విద్య ఉండాలని చెప్పిండు అనే విషయం గురించి అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి బ్రీఫ్లీ డిస్క్రైబ్ కాన్సెప్ట్ ఆఫ్ ధర్మ. సో ధర్మ భావనను గురించి అంటే ఇది మనకు గౌతమ బుద్ధుని ధర్మ సిద్ధాంతాలు అందులో ఉండడం జరుగుతుంది. ఏ విధంగా ధర్మ భావనలో విద్య గురించి తెలియజేయడం జరిగిందనే విషయం గురించి. తర్వాత రైట్ ఏ నోట్ ఆన్ చైల్డ్ సెంటర్డ్ పెడాగజీ. సో మనకు విద్యలో 2 రకాలైనటువంటి కేంద్రీకరణలు ఉంటాయన్నమాట. అంటే టీచర్ సెంటర్డ్ మెథడ్, స్టూడెంట్ సెంటర్డ్ లెర్నింగ్ మెథడ్ ఉంటుందన్నమాట. అందులో పిల్లల కేంద్రీకరణ, స్టూడెంట్ లెర్నింగ్ మెథడ్ గురించి రావడం జరిగింది. అంటే ఈ 2 వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండిట్లో మనకు ఏ మోడల్ పేపర్లో చూసినా ఏదో ఒక రకమైన క్వశ్చన్ రావడం జరుగుతుంది. అయితే ఈ మోడల్ పేపర్ వచ్చేసి ఏంటంటే 2023-24లో చేంజ్ అయినటువంటి సిలబస్ ఆధారంగా ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన పేపర్. సో ఇదే ఫస్ట్ మోడల్ పేపర్. ఇంతకు మించిన మోడల్ పేపర్స్ మళ్ళీ మనకు దొరకవన్నమాట. సో గతంలో ఉన్న పేపర్లన్నీ ఓల్డ్ మోడల్ పేపర్స్ అని చెప్పుకోవచ్చు మనం. సో నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్, వాట్ ఈస్ ద మీన్డ్ బై ఇండిజీనియస్ పెడాగజీ, అంటే దేశీయ బోధనా శాస్త్రం అంటే ఏమిటి అనే విషయం. నెక్స్ట్ వచ్చేసి డిస్టింగ్విష్ ఒంటాలజీ అండ్ కాస్మాలజీ మన వేరియేషన్స్ ఏంటి అని చెప్పేసి. తర్వాత రైట్ ద సేలెంట్ ఫీచర్స్ ఆఫ్ కార్వక తత్వశాస్త్రం. అంటే మనకి ఫిలాసఫికల్ ఫౌండేషన్ వివిధ రకాలైనటువంటి తత్వ శాస్త్రాలు ఉంటాయి. సో అందులో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ఫిలాసఫీ ఏంటిది అని అంటే కార్వాక తత్వశాస్త్రం. ఈ కార్వాక తత్వశాస్త్రం అంటే ఏంటి అనే విషయం గురించి రావడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ చైల్డ్ రైట్స్. సో ఇది మనం జనరల్గా చూసినట్లయితే బాలలకు ఉన్నటువంటి హక్కులు ఏ విధంగా ఉంటాయి. సో హక్కుల గురించి మనకు అవగాహన ఉన్నటువంటి విషయాలు మనం ఇందులో రాయడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ సి. సెక్షన్లో సెకండ్ సెక్షన్లో మనం ఇక్కడ లాంగ్ టైప్ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయడం జరుగుతుంది. సో మీరు ఎప్పుడైనా కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఖచ్చితంగా
షార్ట్ క్వెషన్స్‌ని ముందు ప్రెజెంట్ చేయడానికి నీట్‌గా ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత లాంగ్ క్వెషన్స్ పైన ఫోకస్ చేయండి. సో, ఇందులో మనకు క్వెషన్ నంబర్ సీరియల్ వైస్‌గా రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5 టు 8 వరకు రావడం జరిగింది. సో, మనం ఆన్సర్ పేపర్‌లో రాసేటప్పుడు క్వెషన్ నంబర్ అనేది క్లియర్‌గా మెన్షన్ చేసినట్లయితే అక్కడ వాల్యుయేషన్ చేసేటువంటి పర్సన్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము లాంగ్ క్వెషన్‌లో చూసుకుంటే నైన్త్ వన్ ఎక్స్‌ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఇంపార్టెన్స్ ఫర్ ఏ టీచర్. సో, విద్య యొక్క తత్వశాస్త్రం మరియు ఉపాధ్యాయునికి దాని ప్రాముఖ్యతను వివరించండి. అంటే ఉపాధ్యాయుని పట్ల ఉన్నటువంటి విద్య యొక్క ప్రాముఖ్యత, తత్వశాస్త్రాన్ని బోధించడంలో ఉపాధ్యాయునికి ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి వివరించిన క్వెషన్ అడగడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్కస్ ద డీటెయిల్స్ అబౌట్ ఎనీ 3 చైల్డ్ సెంట్రిక్ పెడాగోజీస్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. తగిన ఉదాహరణలతో ఏవేని 3 పిల్లల కేంద్రీకృత బోధనల గురించి వివరంగా చర్చించండి. సో, మనం ఇక్కడ ఒక క్వెషన్ చూసుకున్నట్టయితే ఏమిచ్చిండు మనకిక్కడ? రైట్. క్వెషన్ నంబర్ 4. సో, ఇక్కడ మనం క్వెషన్ నంబర్ 4ను ఒకసారి చూద్దాం. క్వెషన్ నంబర్ 4ను ఒకసారి చూసినట్లయితే రైట్ ఎ నోట్ ఆన్ చైల్డ్ సెంటర్ పెడాగజీ. పిల్లల కేంద్రీకరణ విద్య గురించి ఒకటి రాయమని చెప్పిండనమాట. అదే క్వెషన్ మనకు మళ్ళీ కింద లాంగ్ క్వెషన్‌లో అడగడం జరిగిందనమాట. సో, తగిన ఉదాహరణలతో పిల్లల కేంద్రీకరణ బోధనల గురించి రాయండి అని చెప్పడం జరిగిందనమాట. సో, పిల్లల కేంద్రీకరణలో విద్య ఎలా ఉంటుంది అనేటువంటి కొన్ని విధానాలు రాయమని చెప్పిండు. ఉదాహరణల ఆధారంగా మనము ఎప్పుడైనా గమనించాలి. ఎప్పుడైనా థియరిటికల్‌కు సంబంధించినటువంటి క్వెషన్‌లో కొన్నిసార్లు ఆ క్వెషన్ పేపర్‌లో షార్ట్ టైప్ ఆన్సర్‌లే లాంగ్ టైప్‌లో ఉండొచ్చు. లాంగ్ టైపులో ఉన్నటువంటి క్వెషన్స్ మళ్ళీ షార్ట్ టైప్‌లో రావచ్చు. అలా వచ్చినప్పుడు మనము దేనికి ఎన్ని పదాలలో, ఎన్ని వాక్యాలలో సెంటెన్స్ ఫార్మింగ్ చేయాలనుకున్నామో దాని ప్రకారం చేస్తే మనకు టైం కూడా సేఫ్ అయితది. సో, ఇలా రావడం వల్ల మనము మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 11th వన్ ఎక్స్‌ప్లెయిన్ ద వాల్యూస్ ఆఫ్ ఎంబెడెడ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు. సో, వాల్యూస్ భారత రాజ్యాంగంలో విద్యకు సంబంధించినటువంటి విలువలు ఏ విధంగా ఉన్నాయి అని క్వెషన్ రావడం జరిగిందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 12th క్రిటికల్లీ కామెంట్ ఆన్ ఎడ్యుకేషన్ ఇంప్లికేషన్స్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం. అంటే బౌద్ధ మతం మరియు జైన మతంలో యొక్క విద్యాపరమైనటువంటి చిక్కుల విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించండి. అంటే బౌద్ధ మతం, జైన మతాన్ని సంబంధించి మనము చదివినప్పుడు అందులో ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటి అని కాకుండా అందులో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి. సో, ఎలాంటి విద్యార్థులు మరియు అక్కడ ఉన్నటువంటి విద్యా సామాజిక విషయాలలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనే విషయం గురించి రాయమని చెప్పడం జరిగిందనమాట. 13 వచ్చేసి డిస్కస్ ప్రజెంట్ సినారియో ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఇన్ స్కూల్స్. డిస్కస్ ప్రజెంట్ సినారియో ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. అంటే పాఠశాలలో బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించినటువంటి ప్రస్తుత దృష్టాంతాన్ని. అంటే ప్రతి పాఠశాలలో బాలలకు హక్కులు ఉండడం జరుగుతుంది. ఆ హక్కుల గురించి సంబంధించినటువంటి సమగ్రమైన విషయాన్ని మనం ఇక్కడ రాసుకోవచ్చనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌ప్లెయిన్ ద ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ ఆఫ్ పౌలో ఫ్రైరే అండ్ ఇట్స్ రిలివెన్స్ టు ప్రెజెంట్ డే. సో, ఫాలోఫిర్ యొక్క విద్యా తత్వశాస్త్రాన్ని. ఈ ఫాలోఫిర్ అనేటువంటి ఒక వ్యక్తి ఫిలాసాఫికల్ ఫౌండేషన్‌ని తెలియజేసినటువంటి ఒక శాస్త్రవేత్త అన్నమాట. మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. సో, అతను చేసినటువంటి తత్వశాస్త్రంలో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏముంది అనే విషయాన్ని అన్నమాట. ఆ తర్వాత 15 వచ్చి డిస్కస్ ద రోల్ ఆఫ్ స్కూల్ ఇంక్లూషన్ వాల్యూస్ ఇన్ చిల్డ్రన్స్. పిల్లల్లో విలువలను పెంపొందించడం పాఠశాల పాత్ర గురించి. అంటే నైతిక మరియు ఆర్థిక, సామాజిక విలువలు పిల్లల్లో బోధనాపరమైనటువంటి విలువలు పెంపొందించడంలో పాఠశాల యొక్క పాత్ర ఏ విధంగా నుంచి ఉంటుందనే విషయాన్ని జనరల్‌గా రాయవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి 16 రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఫర్ టీచర్స్ అండ్ రోల్ ఆఫ్ ఎన్‌సిటిఈ. ఎన్‌సిటిఈ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. సో, ఉపాధ్యాయుల వృత్తిపరమైన నీతి మరియు ఎన్‌సిటిఈ పాత్ర. సో, ఉపాధ్యాయులకు ఉన్నటువంటి నీతి ఏ విధంగా ఉంటుంది? ఉపాధ్యాయుల యొక్క అవగాహన సామర్థ్యాలు, ఆ తర్వాత ప్రవర్తన నియమాలు, సో, వృత్తి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం, గౌరవం ఏ విధంగా ఉంటుందనే విషయం పైన మనము ఎన్‌సిటిఈ ఏ విధంగా వివరించింది, ఒక అత్యుత్తమ స్థాయిలో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉండాలనేటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ రాయొచ్చు. సో, మీరు ఇచ్చినటువంటి 3 అవర్స్ ఆఫ్ డ్యూరేషన్‌లో మీరు ఈ పేపర్‌ని కంప్లీట్‌గా రాయాల్సి ఉంటుంది. సో, రాసే క్రమంలో మీరు ఎటువంటి చాయిస్ రాయాల్సిన అవసరం లేదన్నమాట.
సో, చాయిస్ రాస్తే మీకు టైం కూడా సరిపోదు. ఉన్నటువంటి దాన్ని సమగ్రంగా అర్థం చేసుకొని అడిగిన క్వెషన్‌కి అనుకూలంగా మీరు సమాధానం రాసినట్లయితే మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి.